ఫండ్స్ మొబిలైజ్ చేసి అద్భుతంగా చేశారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది. స్టాండర్డైజ్గా అన్నీ చేయలేం. ఎందుకంటే దశల వారీగా కట్టుకుంటూ వచ్చాము. కొన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టినవి ఉన్నాయి, తర్వాత మన ప్రభుత్వాలు వచ్చినాక కట్టినవి ఉన్నాయి. సో ఇది ఒక్క డిజైన్లో లేవు కనుక లోకల్ ఇన్పుట్ చాలా చాలా అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. అది దయచేసి గౌరవ సభ్యులందరూ కొంచెం దానిపైన శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కొవ్వూరు నియోజకవర్గం ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలో 345 పాఠశాలలో చూస్తే అధ్యక్ష 0 స్టార్ ఉన్న పాఠశాల 1 ఉంది, 1 స్టార్ ఉన్న పాఠశాల 9 ఉన్నాయి, 2 స్టార్స్ ఉన్నాయి, 169 ఉన్నాయి. అంటే ఇది ఫస్ట్ ఫోకస్ పెట్టి ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాం. అంటే 5 స్టార్ ఒక భాగం మనం చేసి చేయాలి, కానీ ముందల ఈ బేసిక్స్ ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. అదేవిధంగా పలాసాల్లో 300 ఉన్నాయి అధ్యక్ష. 0 స్టార్ ఏం లేవు, కానీ 1 స్టార్ 36, 2 స్టార్ 159 ఉన్నాయి అధ్యక్ష. ఇంకో పక్కన పుట్టపర్తి వచ్చేగల 316 ఉన్నాయి అధ్యక్ష. 0 స్టార్ ఏం లేవు, కానీ 1 స్టార్ 15, 2 స్టార్ 159 ఉన్నాయి అధ్యక్ష. ఎస్కోటకు వచ్చేగల 0 స్టార్ 1 ఉంది, 1 స్టార్ ఏం లేవు, 2 స్టార్ 49, 3 స్టార్ 124 ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రకమైన కండిషన్లో ఉంది. సో ఈ డీటెయిల్స్ మేము 117 జియోకి ఆల్టర్నేటివ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు అధ్యక్ష వాళ్ళ గౌరవ సభ్యులందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళ నియోజకవర్గంలో స్టార్ రేటింగ్లో ఎక్కడెక్కడ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అనేది పాఠశాల వారిగా వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను త్వరలోనే పంపిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఒకటి, పెండింగ్ వర్క్స్ అని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఇప్పుడు మాకు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు. ఏప్రిల్ మాసం నుంచి ప్రారంభిస్తాం. ఆల్ పెండింగ్ వర్క్స్ రాబోయే సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అది నెంబర్ 1 అధ్యక్ష. రెండోది వచ్చేగల ఏంటంటే గౌరవ సభ్యురాలు అడిగినట్టు ఏంటంటే గ్రీన్ కవర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు కూడా గతంలో చెప్పారు అధ్యక్ష. దానిపైన చాలా సీరియస్గా మేము టేకప్ చేస్తాము. ఇంకో పక్కన మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు మనకి ప్యాల్ కానివ్వండి, అదేవిధంగా మన టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, టెక్నాలజీతో జోడించిన మెరుగైన విద్య అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పాఠశాలలో. దానికి అధ్యక్ష ఇప్పుడు జియో 117కి ఆల్టర్నేటివ్లో భాగంగా గౌరవ సభ్యులందరితో చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. అది కానీ మనం సాధించగలిగితే ఎక్కడైతే మోడల్ ప్రైమరీ స్కూల్ ఉందో తప్పనిసరిగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఈ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో 3D ప్రింటింగ్ మెషిన్ లాంటి కూడా టెక్నాలజీ పిల్లలకి ఎక్స్పోజర్ చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష ఇంకా డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఎక్కువ షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష. షార్ట్ డిస్కషన్లో మొత్తం నేను డీటెయిల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిస్కస్ చేస్తాను గౌరవ సభ్యులు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 765 మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 50% రికార్డులు మరియు పత్రాలు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యాభిలేఖన శాఖ హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి బదిలీ చేయటమైంది. శాసనాలు తిరిగి రావడానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. రెండో ప్రశ్నకి సమాధానం, రాజ్యాభిలేఖన శాఖ తీసుకున్న చర్యలు